అమెరికా ప్రపంచానికి పెద్దన్న కావచ్చు, కానీ ఆ దేశ విదేశాంగ విధానాలు మాత్రం అందుకు తగ్గట్టుగా ఉండవు. తనకు ఏమాత్రం సంబంధం లేని ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి వివాదాలు కొని తెచ్చుకోవటం అమెరికాకు అలవాటు. 4 ఏళ్ల క్రితం సౌదీ అరేబియా విషయంలో అదే చేసింది. సౌదీ అరేబియా మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రశ్నిస్తూ ప్రమాదకర ఆయుధాల విక్రయం చేయకుండా ఆ దేశంపైన ఆంక్షలు విధించింది. ఇది జరిగిన ఎంతకాలం తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవటానికి సిద్ధపడుతోంది. అందుకే బైడెన్ సర్కార్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది. అయితే 4 ఏళ్ల వ్యవధిలో అగ్రరాజ్యంలో ఈ మార్పు ఎందుకొచ్చింది? 2021లో రియాద్పై ఆంక్షలు విధించాల్సిన అవసరం ఏమొచ్చింది? సౌదీ అరేబియాపై అమెరికా ఆంక్షల ఎత్తివేత అందుకేనా? 4 ఏళ్ల తర్వాత అగ్రరాజ్యం ఆలోచన ఎందుకు మారింది? ఆంక్షల ఎత్తివేతతో సౌదీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందా? సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి చేసే దేశాల్లోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలు రియాద్తో దోస్తీ చేయకపోయినా నష్టం లేదు, కానీ వైరం మాత్రం పెట్టుకోవద్దంటారు నిపుణులు. ఎందుకంటే ఆ దేశం ఆగ్రహిస్తే చమురు దిగుమతులు ఆగిపోతాయి. అదే జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థే కుదేలైపోతుంది. అందుకే సౌదీ అరేబియాతో జాగ్రత్తగా ఉండాలి అనేది. కానీ అమెరికా స్టైల్ అది కాదు. పెద్దన్న అనే తలపొగరు అగ్రరాజ్యం పాలకుల్లో అణువణువున కనిపిస్తుంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూరుస్తూ ఆంక్షల పేరిట రెచ్చిపోవడం అమెరికాకు అలవాటైన పని. 2021లో పవర్లోకి వచ్చి రాగానే బైడెన్ కూడా అదే చేశారు. సౌదీ అరేబియాకు ప్రమాదకర ఆయుధాల విక్రయంపై నిషేధం విధించారు. ఈ చర్యలు అమెరికా సౌదీ మధ్య గ్యాప్ పెంచాయి. 4 ఏళ్ల తర్వాత మిడిల్ ఈస్ట్ లో సౌదీ ఎంత కీలకమో తెలుసుకున్న అమెరికా ఆ ఆంక్షలను ఎత్తివేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఆంక్షలు ఎత్తివేయబోతున్నట్టు రియాద్కు సందేశం సైతం పంపించింది. అయితే 4 ఏళ్లలో అమెరికాలో ఇంత మార్పు ఎందుకొచ్చింది? అసలు సౌదీపై ఆంక్షలు విధించడానికి రీజన్ ఏంటి? అక్టోబర్ 2, 2022 సౌదీ అరేబియా అమెరికాకు ఏమాత్రం ఊహించని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఆ రోజే అమెరికాలో స్థిరపడ్డ సౌదీ జాతీయుడు సాద్ ఇబ్రహీం అల్మాదీకి అదే రోజు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది సౌదీ అరేబియా. ప్రస్తుతం 74 ఏళ్ల వయసున్న సాద్ జైలు శిక్ష పూర్తయిన తర్వాత మరో 16 ఏళ్ల పాటు దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించింది అక్కడి కోర్టు. అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న ఇబ్రహీం 2021 డిసెంబర్లో తమ బంధువుల్ని కలుసుకునేందుకు సౌదీ వచ్చారు. వచ్చి రాగానే సౌదీ పోలీసులు సాద్ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతడు సౌదీ జైల్లోనే ఉన్నాడు. చివరికి 2022 అక్టోబర్ 2న సాద్ ఇబ్రహీం అల్మాదీకి 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది సౌదీ కోర్టు. అయితే సాద్ ఇబ్రహీం చేసిన నేరం ఏంటి? ఎందుకని సౌదీకి రాగానే అతన్ని అరెస్ట్ చేశారు? సౌదీ రాజు బిన్ సల్మాన్ కు వ్యతిరేకంగా ట్విట్టర్లో విమర్శలు చేశారన్నదే సాదుపై సౌదీ మోపిన అభియోగం. సౌదీ చట్టాల ప్రకారం తమ రాజును విమర్శించడం నేరమే అవుతుంది. 2018లో సౌదీకి చెందిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి తుర్కీలోని సౌదీ రాయబార కార్యాలయంలో హత్యకు గురయ్యారు. జమాల్ అమెరికన్ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కి రిపోర్టర్. సౌదీలో జరుగుతున్న అక్రమాలు ఇవే అంటూ జమాల్ వరుస కథనాలు రాశారు. దాంతో ఆగ్రహించిన సౌదీ రాజు జమాల్ను చంపమని ఆదేశించినట్టు వార్తలొచ్చాయి. అయితే విషయం తెలుసుకున్న జమాల్ అమెరికా వెళ్లడానికి ప్రయత్నించగా తుర్కియాకి మాత్రమే వెళ్లేందుకు సౌదీ అంగీకరించింది. కానీ తుర్కియా నుంచి అమెరికా వెళ్లడానికి జమాల్ ప్రయత్నించారు. సౌదీలోని అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్లిన సమయంలోనే జమాల్ మిస్ అయ్యారు. చాలా రోజుల వరకు జమాల్ మృతదేహం కూడా దొరకలేదు. 4 నెలల తర్వాత దొరికిన కొన్ని అవయవాలతో జమాల్ మరణాన్ని ధృవీకరించారు. దీనిపై అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయినా విషయం పెద్దది కాబట్టి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. కట్ చేస్తే జమాల్ హత్యోదంతంపై సాద్ ఇబ్రహీం అల్మాదీ ఓ సంచలన ట్వీట్ చేశారు. సౌదీ ప్రిన్స్ ఆదేశాలతోనే జమాల్ను హత్య చేశారనేది ఆ ట్వీట్ సారాంశం. దీన్ని గుర్తుపెట్టుకున్న సౌదీ పోలీసులు కేసు కూడా పెట్టారు. కానీ సాద్ అమెరికన్ పౌరుడు కాబట్టి అవకాశం కోసం ఎదురు చూసి అతడు సౌదీ రాగానే అరెస్ట్ చేసి శిక్ష విధించారు. అయితే సాద్ ఇబ్రహీం అల్మాదీ విషయంలో సౌదీ రాజు సీరియస్ గా ఉంది. కేవలం తనను విమర్శించినందుకు మాత్రమే కాదు, దానికి వేరే రీజన్ కూడా ఉంది. ఆ చర్యలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారకుడు అమెరికా అధ్యక్షుడు బైడెనే. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే జమాల్ ఖషోగ్గి హత్య తాలూకు సమాచారాన్ని డీక్లాసిఫైడ్ చేసి మరీ సౌదీ రాజును టార్గెట్ చేశారు. అక్కడితో ఆగినా సరిపోయేది, కానీ బైడెన్ అలా చేయలేదు. యెమెన్లో తిరుగుబాటుదారుల్ని పాశవికంగా చంపించిన సమాచారాన్ని సిఐఏ నుంచి తీసుకుని దాన్ని కూడా బహిర్గతం చేశారు. అది అగ్నికి ఆజ్యం పోసింది.
అయితే సౌదీ రాజు మాత్రం బైడెన్ ఆరోపణలపై రియాక్ట్ అవ్వలేదు. ఇందుకు కారణం బిన్ సల్మాన్ అవకాశం కోసం ఎదురు చూడటమే. చివరికి ఆ సమయం బైడెన్ సౌదీ పర్యటన రూపంలో రాని వచ్చింది. 2022 జూలైలో బైడెన్ అధికారికంగా సౌదీ పర్యటనకు వెళ్లారు. అప్పుడే బైడెన్ కు అమెరికా చరిత్రలోనే ఎదురుకాని ఘోర అవమానం ఎదురైంది. బైడెన్ కంటే ముందు సౌదీ పర్యటనకు వెళ్లిన డొనాల్డ్ ట్రంప్ కి రెడ్ కార్పెట్ స్వాగతం ఇచ్చారు సౌదీ రాజు. తానే స్వయంగా ఎయిర్పోర్ట్ కు వెళ్లి స్వాగతం పలికారు. కానీ బైడెన్ పర్యటనకు వెళ్లినప్పుడు సాధారణ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి చేత స్వాగతం చెప్పించారు. అలాగే సైనిక వందనం లాంటి మర్యాదలను స్కిప్ చేశారు. ఇక రెడ్ కార్పెట్ గురించి అయితే మాట్లాడుకోకపోవడమే ఉత్తమం. తన రాజసౌధం దగ్గర మాత్రమే బైడెన్ కు సౌదీ రాజు స్వాగతం పలికారు. ఓవరాల్ గా అమెరికా అధ్యక్షుల్లో ఎవరికీ ఇంతటి ఘోర అవమానం జరగలేదు. మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా సౌదీ అరేబియా పర్యటనకు వచ్చిన బైడెన్ తన పని తాను చూసుకుని వెళ్లిపోతారనుకుంటే అలా చేయలేదు. అలా చేస్తే తాను బైడెన్ ఎందుకు అవుతానో అనుకున్నారు ఏమో. నేరుగా సౌదీ రాజుతో ఖషోగి హత్య విషయాన్ని ప్రస్తావించారు. ఇది పూర్తిగా ప్రోటోకాల్ కి విరుద్ధం. సౌదీ రాజు నవ్వుతూనే బైడెన్ అభియోగాన్ని తిరస్కరించారు తప్పితే జవాబు చెప్పలేదు. అధికారంలోకి రాగానే సౌదీపై ఆంక్షలు విధించడం, అధికారిక పర్యటనలో అనవసర ప్రస్తావనలు చేయడం రియాద్కు మంట తెప్పించాయి. ఈ పరిణామాలు అమెరికాను ఎంత ఇబ్బంది పెడతాయో అప్పుడు బైడెన్ ఊహించలేకపోయారు. వాస్తవానికి 2022లో బైడెన్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లింది కేవలం క్రూడ్ ఆయిల్ ధర తగ్గించమని, అదే సమయంలో ఉత్పత్తిని పెంచమని రిక్వెస్ట్ చేయడానికి మాత్రమే. అప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలుగా ఉంది. ఫలితంగా బైడెన్ తిరిగి అమెరికా వెళ్లగానే వైట్ హౌస్ వర్గాలు సౌదీ రాజు క్రూడ్ ఆయిల్ ధర తగ్గిస్తారని ఆశించారు. కానీ అది జరగలేదు. క్రూడ్ ఉత్పత్తిని పెంచి సరఫరా మెరుగుపరుస్తారని ఎదురు చూశారు. కానీ సౌదీ రాజు అలాంటి ప్రకటన చేయలేదు. ఇక 2022 సెప్టెంబర్లో యూరోప్నకు పుతిన్ పూర్తిగా నేచురల్ గ్యాస్ సరఫరా నిలిపేశారు. అదే ఏడాది అక్టోబర్ 3న సౌదీ రాజు క్రూడ్ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఓపెక్ దేశాలు కూడా క్రూడ్ ఉత్పత్తిని తగ్గించాలని కోరాయి. ఓ పక్క నేచురల్ గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్న యూరోప్ దేశాలు సౌదీ రాజు ప్రకటనతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. కానీ సౌదీ రాజు ఆసియా దేశాలకి సప్లై చేసే క్రూడ్ ఆయిల్లో ఎలాంటి అడ్డంకులు ఉండవని హామీ ఇచ్చారు. ఈ చర్యతో పరోక్షంగా తన గురి యూరోప్ తో పాటు అమెరికా మీద ఉందనే సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత అమెరికా పౌరుడు సాద్ ఇబ్రహీం అల్మాదీకి 16 ఏళ్ల జైలు శిక్ష వేశారు. 2021 డిసెంబర్ నెల నుంచి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ పిఆర్ఓ అయిన వేదాంత్ పటేల్ సౌదీ అధికారులతో తమ పౌరుడు సాద్ ఇబ్రహీం అల్మాదీ గురించి చర్చలు చేస్తూ వచ్చారు. కానీ సౌదీ అధికారులు వాటిని లెక్క చేయలేదు. సరికదా జైలు శిక్ష వేశారు. ఈ పరిణామాలే అమెరికాకు సౌదీ రాజు రవంతైన విలువనివ్వలేదని తేల్చి చెప్పే. ఇలా ప్రతి విషయంలో అమెరికా తప్పుల్ని తన మార్కు కౌంటర్లతో తిప్పికొట్టడం, వీలు చిక్కినప్పుడల్లా చమురును అడ్డం పెట్టుకుని ప్రతీకారం తీర్చుకోవడంతో అమెరికా తన నిర్ణయంపై పునరాలోచించుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలానే ఏ కారణం లేకుండా సౌదీపై ఆంక్షలు ఎత్తేస్తే అగ్రరాజ్యం పరువు పోతుంది కాబట్టి బైడెన్ కూడా అవకాశం కోసం ఎదురు చూశారు. ఈ గ్యాప్ లోనే ఇజ్రాయెల్ హమాస్ మధ్య అగ్గి రాజుకుంది. ఈ మంటలు ఎర్ర సముద్రం రవాణాపై ప్రభావం చూపించాయి. ఎర్ర సముద్రంలో హౌతీలను అడ్డుకోవాలంటే సౌదీ అరేబియాకు ప్రమాదకర ఆయుధాలు అవసరం ఉంటుంది కాబట్టి రియాద్పై 3 ఏళ్ల క్రితం విధించిన ఆంక్షలు ఎత్తేస్తున్నామని చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం ద్వారా పశ్చిమాసియాలో పవర్ఫుల్ కంట్రీతో తిరిగి సంబంధాలను బలపరుచుకుని చమురు అవసరాలు తీర్చుకోవచ్చని అమెరికా భావిస్తోంది. అమెరికా నిర్ణయాల్లో ముందు చూపు ఉందనడానికి సౌదీ అరేబియా విషయంలో ఆ దేశం తీసుకున్న నిర్ణయాలే ఉదాహరణ. తనపై ఆంక్షలు ఎత్తివేసినంత మాత్రాన సౌదీ సైతం అమెరికాను గుడ్డిగా నమ్మదు. ఎందుకంటే రియాద్కు అమెరికా అవకాశవాదం గురించి తెలుసు.